ప్రజలపై చూపుతున్న చులకనపై ఖచ్చితంగా ఆర్డీపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. కష్టానికి వెళ్లి ఆర్డీ దగ్గర వినపించుకుంటే చులకనగా చూసినటువంటి ఆర్డీపై ఎస్సీ కేసు నమోదు చేయాలి. కష్టాలని పంచుకోవడానికి ఆర్డీ దగ్గరికి వెళ్తే చేసినటువంటి చులకన భావనపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆర్డీ వైఖరిని ఖండించండి. జోన్ 1 రీజనల్ డైరెక్టర్ ఆర్డీ వైఖరిని ఖండించండి. గిరిజన ప్రజల పట్ల చేస్తున్నటువంటి చులకన వైఖరిని ఖండించండి. ఆర్డీ గారు జూమ్ కాల్లో మాట్లాడారండి. జూమ్ కాల్లో మాట్లాడినప్పుడు మేడం మేము జర్నలిస్ట్లో మమ్మల్ని యాడ్ చేయలేదు, జర్నలిస్ట్లో యాడ్ చేస్తే మేము కౌన్సిలింగ్కి అటెండ్ అవుతాము, జర్నలిస్ట్లో యాడ్ చేయలేకపోవడం వల్ల మేము ప్రమోషన్స్లో లాస్ అయిపోతున్నాము, జర్నలిస్ట్లో యాడ్ చేయండి అని చెప్తే మీరు జీవో తెచ్చుకోండి అమ్మా అనేసి అన్నారు. ఏ జీవో తెచ్చుకోవాలని చెప్పేలోపు జూమ్ కాల్ కట్ చేసేసారు. ఆ తర్వాత ఇంకా జూమ్ కాల్ కట్ చేస్తారు కదా, హాల్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటే బయటకు వచ్చేసి మాలో మేము ఏ జీవో తెచ్చుకోవాలో చెప్పకుండానే మేడం కట్ చేసేసారు. ఇంతకు ఏ జీవో తెచ్చుకోవాలో మాకు అర్థం అవట్లేదు అనుకుని మాలో మేము డిస్కషన్ అవుతున్నాము. ఈ లోపుకినా లోపల ఉన్న జూమ్ కాల్లో ఉన్న అతను మరి యూడీసీఓ ఎవరో మాకు తెలీదు, వీడియో ఫోన్ తీసుకొచ్చి ఆర్టీ గారు మాట్లాడతారంట అన్నారు. అక్కడ కాల్ కట్ చేస్తారు కదండి, మరి ఇప్పుడు ఏం మాట్లాడతాను, మీతో ఏదో మాట్లాడతాను అంటున్నారు. మాట్లాడారు. అమ్మ మీరు స్టేట్ నుంచి మాకు ప్రెజర్ ఎక్కువగా ఉంది, మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారా లేకపోతే ఆప్షన్స్లో ఏదో ఒకటి చూసి మీకు ట్రాన్స్ఫర్ చేయమంటారా అని అన్నాను. మేడం మాకు ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు ఏదో జీవో తెచ్చుకోమని చెప్పారు కదా, ఏ జీవో తెచ్చుకోవాలి అని అంటే మా మాట వినుకుంటానే మళ్ళీ మేడము మీరు ఏ ఆప్షన్స్ పెట్టుకున్నారో అందులో ఏవో పెట్టేస్తాము అనేసి అని ఫోన్ పెట్టేశారండి. ఇంతకు ఆ జీవో అయితే అనేది ఆన్సర్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చూసాం మీరు మాట్లాడుకుంటున్నారు, ఆవిడ గిరిజనులు అంటే చులకనగా మాట్లాడుతుంది అంటున్నారు. ఎస్టీ వాళ్ళు కదా మీరు ఎస్టీ వాళ్ళు అయినప్పుడు అక్కడే ఉండాలి, అక్కడే పని చేయాలి, ఏజెన్సీలోనే ఉండాలి అనేసి అని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదంటే బయట వాళ్ళకైనా సరే ప్రమోషన్ ఇచ్చి పిలిచేయమన్నారు, ట్రాన్స్ఫర్ ఇచ్చి పిలిచేయమని లేదు సార్. జీవోలో మీరు చూపించండి. 208 మందికి డాక్టర్ స్టిక్ ఇచ్చారు, అందరికి ప్రమోషన్లు ఇచ్చారు. గట్టిగా అడిగారనేమో ట్రాన్స్ఫర్ కొడేశారు. 18 మంది 16 మందికి మళ్ళా సార్ ఇప్పుడు చెప్పారు ఆపమని చెప్దామన్నారు కదా సార్, ఇప్పుడు ఆపడం మీ చేతిలో ఉంది సార్. అంటే ఇక్కడ జీజీహెచ్ కు ప్రమోషన్ పైన అంతా వచ్చేసి ఇక్కడ వేకెంట్ పోస్టులనే ఫిల్అప్ అయిపోయినాయి అంటున్నారు మేడం. మన పాడేరు స్టాఫ్ నర్సెస్ పోస్ట్ ఫిల్అప్ కొంచెం చేయకుండా ఆపండి మేడం. పాడేరు లేవు మేడం, జీజీహెచ్ చేయడం లేదు మేడం. సార్ నెక్స్ట్ ఇంకోటి 68 జీవో లేకపోతే తిండి కూడా దొరకదు అన్నారట మేడం, అది కూడా క్లారిటీ తీసుకోండి. అదే ఇక్కడ ప్రెస్ వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు మేడం. మనం స్టాఫ్ నర్సెస్ రేపు ఫిల్ చేయలేదు. సరే మేడం. సార్ కంప్లైంట్ పెట్టి చేస్తే పని అవుతుంది. అదే మేడం ఏదన్నా జీజీహెచ్లో ఉన్నా కానీ వీళ్ళతో ఫిల్అప్ చేయండి అని వీళ్ళు అడుగుతున్నాం. అంటే హెడ్ నర్స్ ఎక్కడి నుంచో కాదు సార్, ఇక్కడ ఉన్నటువంటి సీనియారిటీ బేస్ చేసుకుని వీళ్ళని హెడ్ నర్స్ లో ప్రమోట్ చేయండి అని మా ప్రపోజల్. ఇక్కడ సీనియారిటీని బేస్ చేసుకుని 68 జీవో ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో జీజీహెచ్ లో ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వండి. హెడ్ నర్సుల కింద ఖచ్చితంగా ఉన్న వాళ్ళకి ఉపాధి కొంచెం 68 జీవో ఆదివాసీ బిడ్డలకు 68 జీవో అన్నం పెట్టిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ 68 జీవో లేకపోతే మీకు తిండి ఉండదని ఎందుకన్నారు ఆ మాట? వీళ్ళు సీనియారిటీని బేస్ చేసుకుని అదే జీజీహెచ్ లో ప్రమోషన్స్ ఇవ్వండి. ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వరు మీరు? ఎక్కడి నుంచో మైదాన ప్రాంతాన్ని తీసుకొచ్చి 68 జీవో అని చెప్తున్నారు. మేము దాన్ని ఒప్పుకోం. ఖచ్చితంగా మేము అట్రాసిటీ కేసుకి వెళ్తాం. మేము ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. మీరు కూడా కోర్టుకు రండి, మేము కూడా కోర్టుకు పోతాం. తిండి పెడుతుందా 68 అంటే? అంత ఆదివాసీలు హీనంగా చూస్తున్నారా? ఆదివాసీ జీవోలకేమో 68 జీవో వల్ల మీ ఆదివాసీ ప్రాంతంలో మీకు ఉపాధి వచ్చిందని చెప్తున్నారా? ఎట్లా ఒప్పుకుంటాం అధికారికి? అంటే అంత హీనంగా ఉన్నారు ఆదివాసీ బిడ్డలు. ఏ 68 జీవో ప్రకారం ఇక్కడ రిట్రీట్ అయిన వాళ్ళ సీనియారిటీ బేస్ చేసుకుని ఇక్కడ జీజీహెచ్ లో
ఎవరు మాట్లాడారండి? స్టేట్ జీవో ప్రకారం ట్రాన్స్ఫర్లకి కిందకి దిగడానికి ప్రమోషన్ ప్రకారం ఎక్కడ వాళ్ళకి ఇక్కడ ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ ఫిల్ చేయాలి కదా. ఏ విధంగా తీసుకొచ్చి ఇక్కడ 16 మందికి ఎలాగేస్తారు? 16 మందికి ఇక్కడ 16 మందికి కానీ హెడ్ నర్సులు కానీ ఇక్కడ జాయిన్ అవుతే మాత్రం మేము పెద్ద ఎత్తున భారీ ఎత్తున మేమైతే మేము సెక్యూరిటీ శానిటేషన్ మా ట్రైబల్ ఏరియాలో అందరూ అనుమానం లేదు. మేమైతే ఇక్కడ బిడ్డలకు అన్యాయం జరిగితే వాళ్ళు 68 మీకు అన్నం పెట్టింది ఆదివాసీ బిడ్డల కంటే అదే 68 ప్రకారంగా ఇక్కడ ఉన్న సీనియారిటీని బేస్ చేసుకొని ప్రమోషన్స్ ఇవ్వండి. మళ్ళీ కింద నుంచి అక్కడి నుంచో ప్రమోషన్స్ తీసుకొచ్చి 16 మంది. దానికి సంబంధించి ఏమంటే ఇందాకే మాట్లాడాం ఏమని, నిర్మల అని ఆర్డీ ఆఫీసులో ఒక ఆమె ఆర్డీ గారికి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లిఫ్ట్ చేశారు. ఆవిడ ఒకటే చెప్పింది ఏమంటే 68 జీవో ప్రకారం వీళ్ళు ఏజెన్సీ ప్రాంతంలోనే మగ్గుతూ ఉండాలి. అది శ్రీకాకుళం కానీ ఎటు రంపచోడవరం కానీ ఎక్కడైనా పార్వతీపురం కానీ జరగాలి. మేము అప్పుడు అడిగాం, మరి మైదాన ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు ప్రమోషన్ పేరుతో కానీ ట్రాన్స్ఫర్ పేరుతో కానీ, మరి వాళ్ళని ఏ విధంగా ఏ జీవో ప్రకారంగా వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారని కూడా అడిగితే ఆవిడ ఏదో అమెండ్మెంట్ అని చెప్పేసి తప్పుడు తడకలతో సమాధానం చెప్పిందే తప్ప సరైనటువంటి జవాబు ఆమె చెప్పలేదు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేము జూమ్ మీటింగ్లో అటెండ్ కాలేదు, సరైన జవాబు చెప్పలేదని చెప్పి 16 మందిని ఈరోజు ట్రాన్స్ఫర్ పేరుతో మా గిరిజన ప్రాంతానికి ఐటీడీ పాడేరు పరిధిలో పంపిస్తే కనుక దాన్ని సహించేది లేదు. ఖచ్చితంగా మేము ఇప్పటికే నిర్ణయం చేసుకొని రేపటి నుంచి పిహెచ్సిల పరిధిలో విధులు బహిష్కరణ చేయడానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. న్యాయాన్ని వెంటనే న్యాయం చేయాలి. అక్రమ మార్గాల్లో నియామకాలు కేటాయిస్తున్న ఆర్డీపై చర్యలు తీసుకోవాలి. అక్రమ మార్గాన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలి. గిరిజనుల చులకనగా చూస్తున్నటువంటి రీజనల్ డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలి. రీజనల్ డైరెక్టర్ చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఖండించండి. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ బిడ్డల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఖండించండి. 68 జీవో ప్రకారంగా ఆర్డీ చేస్తున్న నియామకాలను ఖండించండి. న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్రమ మార్గాల్లో నియామకాలు జరుగుతున్న ఆర్డీపై చర్యలు తీసుకోవాలి. అక్రమ మార్గాన నియామకాలు చేస్తున్న ఆర్డీపై చర్యలు తీసుకోవాలి. ప్రమోషన్లు నేటి వరకు ఆపినటువంటి ఆర్డీపై చర్యలు తీసుకోవాలి. అర్హత కలిగినప్పటికీ కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా అడ్డుపడినటువంటి ఆర్డీపై చర్యలు తీసుకోవాలి. ప్రజలపై చూపుతున్న చులకనపై ఖచ్చితంగా ఆర్డీపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. కష్టానికి వెళ్లి ఆర్డీ దగ్గర వినపించుకుంటే చులకనగా చూసినటువంటి ఆర్డీపై ఎస్సీ కేసు నమోదు చేయాలి.